వైకాపా ప్రభుత్వంలో రేషన్ మాఫియా సూత్రధారి, అడ్డు అదుపు లేకుండా దందా, విదేశాలకు ఎగుమతులు, చంద్రబాబుకి పవన్ని తిట్టి జన సైనికుల్ని చితకబాదిన ఆయన అనుచరులు, కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతల సహకారం, సిట్ ఏర్పాటు చేసి 6 నెలలైనా సాగని విచారణ అంటూ వైకాపాయంలో ఆయన ప్రభుత్వాధినేత అండతో రెచ్చిపోయారు. రేషన్ బియ్యం మాఫియాను మొత్తం నడిపించారు. నా దారి రహదారి అన్నట్టు చౌక బియ్యం దొంగతనంగా తరలించే వాహనాలను ఎవరు అడ్డుకోకుండా పై స్థాయి నుండి ఆదేశాలు ఇప్పించుకున్నారు. వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు వెనకేసుకున్నారు. అంతటితో ఆకుండా భూ ఆక్రమణలు దందాలకు దిగారు. ప్రశ్నించిన వాళ్ళని బెదిరించడం, ఫిర్యాదిస్తే వేధించడం ఆయన స్టైల్. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని, జనసేనాని పవన్ కళ్యాణ్ని నోటుకొచ్చినట్టు తిట్టారు. ఆయన అనుచరులు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వెంటబడి మరీ కర్రలతో చితకబాదారు. ప్రభుత్వ పెద్ద అండదండలున్న ఆ ఇంటిని ద్వారం వైపు కన్నెత్తి చూడాలని అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వడికిపోయారంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మిని ఏమీ చేయట్లేదు ఏంటంటే ఇప్పుడు కొంచెం రెడ్ బుక్ మర్చిపోయినట్టున్నారు. రెడ్ బుక్ని మళ్ళీ తిరిగి తెరవండి అని చెప్పి నీచ జర్నలిజం చేసేటటువంటి నీచ పత్రిక రాస్తున్నటువంటి వార్తలు. పత్రికలు ప్రతీకారాలు చేయమని రెచ్చగొడుతున్నటువంటి నీచ స్థాయికి దిగజారింది. ఇప్పుడు రేషన్ ప్రజలందరూ తినేస్తున్నారా? ఇప్పుడు రేషన్ పోవట్లేదా? అదే కాకినాడ పోర్ట్ నుంచి, అదే కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఎవరిని మోసం చేస్తారు? ఎంతకాలం మోసం చేస్తారు? ఎవరో ఒక వ్యక్తుల మీద కక్ష తీర్చుకోమని చెప్పేటటువంటిది, అంటే మొత్తం కరప్షన్ అంతా ఒక వ్యక్తుల మీదకి తోసేసేటటువంటి నీచ జర్నలిజం, అసహ్యకరమైనటువంటి జర్నలిజం మాత్రం వీళ్ళు కొనసాగిస్తున్నారు. కాకపోతే దాన్ని నిజమైన జర్నలిజం అని నమ్ముతున్నటువంటి మూర్ఖులకి అంకితం ఈ వార్త. ఇకపోతే